నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గృహ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ విడత 22,500, రెండో విడత అటు బేస్మెంట్ లెవెల్ చేస్తే 22,500. మా డబ్బులు కూడా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మొత్తం దానివల్ల లబ్ధి పొందే వాళ్ళలో 289 మంది కేటాయించడం జరిగింది. దాంట్లో మనకి 544 ఇళ్ళు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక 130 మంది ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా 369 మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్, ఇంటి లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్. ఈ 369 ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఈ గతంలో 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్తోనే ఇచ్చారు. కాబట్టి ఆ యూనిట్ కాస్ట్తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయము చేయాలి. ఒంగోలు హైదరీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ కు ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ శంకుస్థాపన చేశారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరీ క్లబ్ దినదినాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అభినందించారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేసి హైదరీ క్లబ్ ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీఆర్ దామోదర్, మేయర్ గంగాడ సుజాత, హైదరీ క్లబ్ కార్యదర్శి గుండవరపు రాఘవ, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ట్రెజరర్ ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు, మెంబర్స్ ఏడి సుల్తాన్ బేగ్, ఎం శ్రీధర్, కె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం, క్యారమ్స్, చెస్, షటిల్, షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపులు కొన్ని కడితే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. దానివల్ల ఇంకో 10 మందికి పని చేయడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా అయిపోయిందని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్, చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు హైదరీ క్లబ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, దానికి భూమి పూజ చేయడానికి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచిల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇక్కడ హైదరీ క్లబ్లో దాదాపుగా 900 మంది మెంబర్స్ ఉన్నారు. అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం. నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి మహిళని నేనే, ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో. కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమందికి అంటే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు చురుగ్గా పనులు చేసుకొని ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రైజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువలన మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది. సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది, దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసర్స్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ముందల పక్క 6 షాపులు వస్తాయి. అదేవిధంగా దాని వెనకాల పక్క క్యాఫెటేరియా, మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు. సరే, ఎస్టిమేషన్ ఇది ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఇక్కడ క్లబ్కి కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి వీలవుతుంది. దీని తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నాం. ఇప్పటికీ మేము చేరిన తర్వాత దాదాపు 500 మందికి పైగా సభ్యులు చేరుతున్నారు. టౌన్లో, పట్టణంలో, జిల్లాలో ఉండే ప్రముఖులంతా కూడా హైదరీ క్లబ్లో మెంబర్షిప్ కోసం ప్రిస్టేజియస్గా తీసుకొని జాయిన్ అవుతూ ఉన్నారు. అందులో మేము దాన్ని స్క్రూటినీ చేసి మంచి పర్సన్స్ని, దీనికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోవాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము. అలాగే భవిష్యత్తులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా రాబోతూ ఉంది. షటిల్ కోర్టు మరొకటి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ నుంచి క్యారమ్స్. అకాల వర్షం రైతులకు నష్టాన్ని చేకూర్చింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి రైతులు సాగు చేసిన పంట చేతికి అందే దశలో తడిసి ముద్దైంది. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఒకవైపు రైతులు ఆందోళనలో పంటను ఇంటికి తీసుకువచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరులో రబీలో సాగు చేసిన మినుము, శనగ, బార్లీ, పొగాకు పైర్లు వర్షానికి తడిసి రైతులను నష్టాల బారిన పడేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి శనగ పైరు వాలి భూమి మీద పడిపోయింది. దీంతో పంట దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంది. కొన్ని పొలాల్లో శనగ పీకి ఓదెలు వేయడం జరిగింది. అకాల వర్షానికి ఓదెలు తడబడంతో గింజ నల్లబడిపోవడంతో పాటు మొక్క వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినుము పైరులో కూడా పైరు వాలిపోయి కాయలు నేలకు తగిలి బూజు పట్టే అవకాశం ఉంది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పంట నాణ్యత కూడా లోపించి నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బార్లీ, పొగాకు సాగులో వర్షం నీరు చేరడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నీటిని బయటకు పంపించే ప్రయత్నంలో రైతులు నిమగ్నమయ్యారు. ఏదైనా అకాల వర్షం వల్ల రైతులకు అన్ని విధాలుగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చేతికి అందే దశలో ఉన్న పంట అకాల వర్షం వల్ల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి నష్టాలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏముంది, నీట పడిపోయినాయి, కాయలు కింద బూజు పడుతున్నాయి. ఈ శనగేమో మెత్తబడిపోయింది విత్తనం. అది అటు ఇటు పొలిచ్చి వానకాలం తెరుపు ఇచ్చే పనికి వచ్చింది, లేకపోతే పనికిరాదు. నేను 2 ఎకరాలు వేసా, ఎకరాకు 40,000 పెట్టుబడి అయింది. అది కోతకు వచ్చింది. అది వర్షాలు ఎండాకాలం కాసిన కాయలు కూడా బూజు పడుతున్నాయి. అది జరిగింది. ఈ వర్షాల వల్ల దెబ్బతింటున్నాం. ఏ పనికిరావు. ఇద్దరితోటి పోతే అన్న కొంత ఖర్చులు అన్న వస్తాయి. ఇంకా వర్షం పడింది అనుకో అసలు ఎందుకు పనికిరావు. అది మీరు ప్రభుత్వం వాళ్ళు చేయాలి ఏదన్నా కానీ.
మంగళవారం కురిసిన అకాల వర్షానికి శనగ పంట అంతా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. మొక్కలు వచ్చే స్టేజీలో ఉన్నాయి. వీటికి నష్టపరిహారం గవర్నమెంట్ వారు అందిస్తారని అనుకుంటున్నాం. సాగు విధానంలో డ్రోన్లు వినియోగిస్తే తక్కువ ఖర్చుతో దిగుబడులు పెంచుకుని నాణ్యమైన పంట ఉత్పత్తులను పెంచుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో డ్రోన్ల వినియోగం, ప్రభుత్వం రాయితీపై అందించే డ్రోన్లను పొందడంపై ఫార్మర్, ప్రొడ్యూసర్ సంఘాలు, రైతు గ్రూపుల్లోని సభ్యులకు అవగాహన, శిక్షణ కల్పించారు. జిల్లా ఇన్ఛార్జి జేసీ చిన ఓబులేసు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి యాంత్రీకరణలో రైతులను భాగస్వాములను చేసే ఉద్దేశంతో యాంత్రీకరణ పరికరాలను రైతులకు అందజేస్తోందని జేడీ తెలిపారు. చదువుకున్న రైతు ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా తోటి రైతులకు మేలు జరుగుతుందన్నారు. సాంకేతికత వినియోగించుకుని అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 41 డ్రోన్లను అందజేయనున్నట్లు, డ్రోన్ల వినియోగంపై శిక్షణ పొంది ఉండాలన్నారు. యూనిట్ విలువలో 80% లేదా 8 లక్షల సబ్సిడీ ఏది తక్కువైతే అది ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ రైతులు డ్రోన్ల సాంకేతికతను వినియోగించి మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. నైపుణ్యం ఉన్న కూలీల కొరత అధిగమించేందుకు యాంత్రీకరణ పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు తలెత్తవని, మందుల వినియోగంలో ఖర్చు తక్కువ అవుతుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయాధికారితో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జాతీయ బ్యాంకుల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు వ్యవసాయంలో ఈ కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించేదానికి ఆధునిక యంత్ర పరికరాల యొక్క ఉపయోగంలో రైతులకు భాగస్వామ్యం చేయాలా. ముఖ్యంగా ఎక్కడైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళ సర్వీసెస్ని చదువుకొని పల్లెల్లో ఉంటుంటారు, వాళ్ళ యొక్క సర్వీసెస్. అట్లాగే మన రైతులు కూడా చదువుకొని వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించేటటువంటి రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వాళ్ళ యొక్క సర్వీసెస్ని కూడా మనం ఉపయోగించుకుంటే తోటి రైతులకి ఇంకా నమ్మకం ఎక్కువ కలుగుతుంది. ఎక్కువ మంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేటట్టు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో 2 రకాల కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ట్రైనింగ్లో భాగంగా ఏ విధంగా వాడుకోవాలా, ఎటువంటి సాంకేతిక మెలకువలు ఉపయోగించుకుంటే మనం ఈ టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకొని మంచి వ్యవసాయానికి రైతాంగానికి కూడా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే లేబర్, అంటే నైపుణ్యం కలిగినటువంటి పనివాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఒకటి పనివాళ్ళు దొరకడం కష్టం, రెండోది వాళ్ళకి ఇచ్చే కూలి కూడా చాలా ఎక్కువ. దాదాపు 700 నుంచి 1000 రూపాయలు అనేది ఈ రోజు ఎవరు పని కూడా రావట్లేదు. సో ఈ డ్రోన్స్ కానీ ఉపయోగించుకుంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అతను రోడ్డు మీద ఉండి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వరి పొలానికి ముందుగానే మార్కర్స్ చేసుకొని మార్క్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం లైన్ గా ఒక్క సెంటీమీటర్ కూడా పక్క పొలంలో కూడా ముందు పడకుండా నీట్ గా పిచికారీ, అంటే ముందు పిచికారీ చేసుకొని అతని మాతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 నిమిషాల్లో 1 ఎకర పొలం ముందుకు స్ప్రే చేయడం అయిపోయింది. స్ప్రే చేసి అది మనం ఎట్లా వెహికల్ ఎట్లా ముందుకు వెళ్ళి రివర్స్ వస్తుందో అదే డైరెక్షన్ అది ముందుకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసి కరెక్ట్ గా మన ఎదురుగానే ల్యాండ్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే మందులు కలిపేటప్పుడు కానివ్వండి, లేదా
ముందు స్ప్రే చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా మన మొహం మీద పడటమో చేతుల మీద పడటమో ఇట్లాంటివి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 10 నిమిషాలు 1 ఎకరా, గట్టిగా హాఫ్ అన్ అవర్ 3 ఎకరాలు, 1 ఎకరాకి 500 నుంచి 600 రూపాయలు నేను కూలి ఖర్చు కలెక్ట్ చేసుకుంటున్నాను సార్ అన్నాడు. ఒక బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు టైం పడుతుంది. నాకు 4-5 బ్యాటరీలు. ఇటీవల ఉగాది పురస్కారాలు అందుకున్న నరసం అధ్యక్షురాలు టి అరుణ, కళామిత్ర మండలి అధ్యక్షురాలు నూనె అంకమ్మరావులను పలువురు సాహితీవేత్తలు ఘనంగా సత్కరించారు. జిల్లాలోని సాహితీ సంస్థల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ గంగాడు సుజాత పాల్గొని అభినందించారు. తెలుగు జాతికి, తెలుగు నేలకు, తెలుగు భాషకు సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజానాట్య మండలి అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ సాహిత్య రంగంలో వీరు చేస్తున్న సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, కొల్లా నారాయణరావు, బూసురపల్లి వెంకటేశ్వర్లు, జ్ఞానం నరసమ్మ, రావుల పద్మజ, అనంతమ్మ, సింహాద్రి జ్యోతిర్మయి, కుర్ర ప్రసాద్ బాబు, యువి రత్నం, మిడసల మల్లికార్జునరావు, వి ఝాన్సీ దుర్గా, గుంటూరు సత్యనారాయణ, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చందు డాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రతిరోజు కూడా లైబ్రరీలో కొంత టైం కూడా ఈ కవిత్వాలకే అలాగే నావెల్స్ చదివేదానికి అన్నిటి కూడా మేము చాలా టైం కొంత కేటాయించేవాళ్ళం. అవన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. అన్నక్కతో కొంత ఏదైనా మాట్లాడమంటే అక్కని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే నాకు దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంలో నాకు ఎట్లా అంటే ఎంతోమందికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసే విషయంలో మేము అక్కనే ఆశ్రయించేవాళ్ళం. అప్పుడు అందరికీ మ్యారేజ్లు చేయడంలో కానివ్వండి, అలాగే ఎవరైనా సరే అనాథులు, అభాగ్యులు అందరూ తన పంచం చేరాలని అనుకుంటే మేమందరం కొంత అక్కని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళము వాళ్ళ హోమ్లో పెట్టడానికని. అక్క ఏ రోజు కూడా నా వల్ల కాదురా, నేను చేయలేను, ఇప్పుడు ఇక్కడ కాదులే, వేరే చోటు చూసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. అంటే తను అలాగా అందరికీ కూడా ఏ రకమైన సహాయం అడిగినా కూడా చేయడానికి ఎప్పుడు సిద్ధపడుతుంది. అలాగే మంచి పోరాట పటిమ గల స్త్రీ, మా అందరికి ఆదర్శం ఎలా చెప్పినా కూడా. అయితే ఇప్పటికే తనకు అవార్డు రావడం అనేది వచ్చినందుకు అందరూ సాహిత్య కార్యక్రమాల్లో ఉండేటువంటి వ్యక్తి మన అంకమ్మరావు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ సాహిత్య కార్యక్రమం ఆయన చేయి ఉంటుంది. ఒకప్పుడు నాగభైరవ కోటేశ్వరరావు గారు, అలాగే ఏమన దయానంద్ గారు, జాన్ కవి గారు వాళ్ళు ఉన్నప్పుడు మన జిల్లాలో మంచి కార్యక్రమాలు జరుగుతుండేవి. వాళ్ళు పోయిన తర్వాత అంతరించిపోయి మళ్ళీ ఇప్పుడు మన ఈ అంకమ్మరావు మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనం అభినందించదగిన విషయం. అలాగే అరుణ ఏమండి, ఇప్పుడు అరుణ ఏనాడో విద్యార్థి దశ నుండి సమాజ హితం కోసం పనిచేసినటువంటి తల్లి అరుణ. సామాజిక స్పృహ అనేది వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఉండాలా. మనందరికి కూడా నేను మనవి చేస్తున్నాను, దయచేసి మనిషి అనేవాడికి పుట్టుకతోనే కొన్ని ధర్మాలు ఉంటాయట. అంటే కొన్ని బాధ్యతలు, కుటుంబ బాధ్యత. సాహిత్య రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సేవా రంగం, సామాజిక రంగం, అన్ని విషయాల్లో కూడా. అదేవిధంగా మహిళల సమానత్వం కోసం ఎక్కువగా పోరాడుతూ ఉంటుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుంటుంది. ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా కానీ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అందం, అణుకువ, ఆప్యాయత ఈ మూడు కలగలిసినటువంటి నిల్వెత్తు రూపమే మా అరుణక్క. అందరి చేత అక్క అని పిలిపించుకుంటుంది కానీ యాక్చువల్గా అందరికీ అమ్మ లాంటిది.
ఆ కోపంలో కూడా ఆప్యాయత ఉంటుంది. అది మా భూమి. 1947 నుండి ఆ భూమి మా ఆధీనంలోనే ఉంది. పాస్బుక్లతో సహా అన్ని రికార్డులు మా వద్ద ఉన్నాయి. మా భూమిపై ఎటువంటి అపోహలు వద్దు అని ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. ముక్తినూతలపాడు గ్రామ సర్వే నెంబర్ 15/1లో ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై వారు స్పందించి మీడియా సమావేశం నిర్వహించారు. రైతు సూదనగుంట హరిబాబు మాట్లాడుతూ సర్వే నెంబర్ 15/1లో 5 ఎకరాల 10 సెంట్ల భూమిని పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదర్ 1947లో సూదనగుంట వెంకట సుబ్బయ్యకు విక్రయించారన్నారు. అప్పటి నుండి ఆ భూమి మా స్వాధీనంలోనే ఉందన్నారు. మా 6 అన్నదమ్ములు పంచుకోగా తలా 85 సెంట్లు భూమి వచ్చిందన్నారు. అప్పటి నుండి తాము పన్ను చెల్లించడంతో పాటుగా సాగులో ఉన్నామన్నారు. సూదనగుంట కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ భూమిని బొలేనేని అంజిబాబు అనే వ్యక్తికి కౌలుకు ఇవ్వడం జరిగిందని, ఆ భూమిలో ఆయన వ్యవసాయం చేసుకునేందుకు, పంటలను కాపాడుకునేందుకు చుట్టూ ఫెన్సింగ్ వేశారని తెలిపారు. అయితే కొంతమంది మా భూములపై పలు రకాల కథనాలు ప్రచురించడం బాధాకరమన్నారు. సూదనగుంట శేషయ్య మాట్లాడుతూ తాము ఏ రాజకీయ పార్టీ వారికి చెందిన వారం కాదని, కొన్ని దుష్టశక్తుల కారణంగా తమ భూమిపై అపోహలు వచ్చాయని తెలిపారు. తమ వద్ద అన్ని రకాల పత్రాలు భద్రంగానే ఉన్నాయన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమ వద్దకు వచ్చి పత్రాలు అడిగితే ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సూదనగుంట కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సూదనగుంట హరిబాబు. ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోటల్ నేను మా నాన్నగారు వారసుని నేను సూదనగుంట నాగభూషణం కుమార్ అండ్ హరిబాబుని మాట్లాడుతున్నా. మాకు ఇది 1947లో రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, తోటలు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇది ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేం లేవు. ఈ 5 ఎకరాల 10 సెంట్లు మేము మా నాన్నోళ్ళు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరో రైతు వారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించవలసి. సూదనగుంట కోటేశ్వరరావు అసలు ఈ చేనుకి మామూలుగా సూదనగుంట వెంకట సుబ్బయ్య 6 అన్నదమ్ముల్లో పెద్ద ఆయన పేరుని రిజిస్టర్ జరిగింది. 1947లో జరిగింది. ఇది 20 ఎకరాలు. ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ 1927లోనే 5 ఎకరాల 10 సెంట్లు సబ్ డివిజన్ అయింది. ఇందులో 15/1 అది. 15/2 మళ్ళీ రైతులదే, మా ఊరు రైతులే. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే కౌలుకు కూడా చేస్తున్నారు. చేనుగానే ఉంది, 27 ముందుకే చేనుగానే ఉంది. ఇది వాళ్ళు 40 సెంట్లు ఇంతవరకే. తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద 10-1 పేరు ఉంది. కాకపోతే డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. 1920 కదా ఆ డాక్యుమెంట్లో ఉంది. తర్వాత అందరికీ పాస్ పుస్తకాలు 6 అన్నదమ్ములకి 6 పాస్ పుస్తకాలు వచ్చినాయి. 1Bలో మా పేర్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తూనే ఉన్నాం. 30-40 సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాళ్ళు. ఇది 15 సర్వే నెంబరు 21 ఎకరా 80 సెంట్లు. దీన్ని 1927లో సబ్ డివిజన్ చేసి 15/1 5 ఎకరాల 10 సెంట్లు ఎడగొట్టారు. తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో 15/2 అని 4 ఎకరాల 40 సెంట్లు ఎడగొట్టారు.
ఈ 1927లో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు. ఈ 5 ఎకరాల పచ్చని అతను కొన్నాళ్ళు అనబిగించుకొని వాళ్ళ కుటుంబ నిమిత్తం 1946లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 1947లో మా పెద్దనాన్నగా ఉన్నాడు సూదనం అంటే అంగడి సుబ్బయ్య, తండ్రి అయ్యన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. రెండోది, మేము ఏదో రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు, అవన్నీ మాకు అనవసరము. 1954లో మా నాన్నగారు అన్నదమ్ములు 6 వాళ్ళు ఏరుబోతూ పార్టీషన్ దాచుకొని తలా 85 సెంట్లు పంచుకున్నారు. కుటుంబ నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగులు ఉంది, 1A ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఇది రాజకీయ నాయకులకు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఊంజల్ సేవతో ముగిశాయి. స్వామివారి ఉత్సవమూర్తిని శయనమూర్తిగా అలంకరించి ఊయలలో స్వామివారిని వేంచేయింపచేసి ఊంజల్ సేవను అర్చక స్వాములు రమానాథాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు, రాంబాబు ఆచార్యులు జరిపించారు. దేవస్థానం ఈవో రావెళ్ల శివశంకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన విభావరిలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకుడు ఐ మురళీకృష్ణ రవలి పాడిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. కీబోర్డు మీద ఎస్కే బాబు, తబలా మీద పాండురంగారావు వాయిద్య సహకారాన్ని అందించారు. పంగులూరు మండలం కోటపాడు గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడ్డంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. కోటపాడు గ్రామానికి చెందిన అంజయ్యగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న సంకటహర చతుర్థిని పురస్కరించుకుని వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకాలను అర్చక స్వామి ఉప్పులూరి హనుమంతరావు జరిపించారు. మన్యుసూక్త సహితంగా జరిగిన అభిషేకంలో భాగంగా సింధూరంతో అభిషేకాన్ని నిర్వహించి ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడి శస్త్రచికిత్స నిమిత్తం అద్దంకి సేవా స్ఫూర్తి కమిటీ బాధ్యులు 70,500 రూపాయల నగదు అందించారు. అద్దంకి గీతా మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన బాలుడు తప్పెట యాయిత్య కిడ్నీ, లివర్, మూత్ర సమస్యతో 3 ఏళ్లుగా బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు చిన్న రాజమ్మలు బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న అద్దంకి సేవా స్ఫూర్తి కమిటీ బాధ్యులు విరాళాలు సేకరించారు. ఆ మేరకు అద్దంకిలో బాలుడి తల్లిదండ్రులకు నగదు అందించారు. జ్యోతి రమేష్ బాబు, నేరెళ్ల శ్రీనివాసరావు, బత్తుల పురుషోత్తం, ధర్మవరపు వెంకట్రావు, కొత్త శ్రీమన్నారాయణ, కుందా బాలాజీ, గార్లపాటి మురళీకృష్ణ, చెన్నుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి 10 సంవత్సరాల బాలుడికి ఆర్థిక సహాయం అనే అవసరం అని చెప్పేసి చిన్న ఉల్లగల్లు గ్రామానికి చెందినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు మా యొక్క మిత్రుడైనటువంటి బత్తుల పురుషోత్తం ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఈ అబ్బాయి అక్కడ విద్యార్థిగా చదువుతుంటే అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని వారి తల్లిదండ్రులు మా మిత్రుడికి మాస్టార్కి చెప్పగా ఆ మాస్టారు ఆ అబ్బాయి గత 3 సంవత్సరాల నుంచి అంటే తన యొక్క 7వ సంవత్సరం నుంచి ఆ లివరు, కిడ్నీ అట్లానే యూరినల్ సమస్యతో ఇబ్బంది పడుతూ వారు సంపాదించినటువంటి కూలి పనులు చేసుకొని సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇక అతను చేయించేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా సహాయం చేస్తారా, మీ బ్యాచ్ నుంచి చేస్తున్నారంట, మాకు కూడా చేయండి అని చెప్పేసి మా మిత్రుడిని సంప్రదించగా టీచర్స్ కూడా ఉన్నారు. ఆర్థిక సహాయం అందించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కోరుకునేది ఒకటే, అంటే ఆల్రెడీ మన బ్యాచ్ మొత్తానికి ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. కాకపోతే ఆరోగ్యపరంగా చేసేటువంటి వాటిల్లో చిన్న బాలుడికి చేయడం ఫస్ట్ టైం ఇదే అవుతుంది. చిన్న బాలుడికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఈ బ్యాచ్కి, ఈ బ్యాచ్లో ఉండటం నిజంగా మా యొక్క అదృష్టం. దీంతోపాటు మా డిగ్రీ బ్యాచ్ కూడా కొంతమంది వాళ్ళని అడగటం వెంటనే వాళ్ళు కూడా సహాయం చేయడం జరిగింది. మీకు తల్లిదండ్రులు కోరుకునేది ఒకటేనమ్మా, దీనిలో ఉన్నటువంటి ప్రతి పైసా ఆ అబ్బాయికే ఖర్చు లోక కళ్యాణం కోసం చేస్తున్న పాదయాత్రలో అఖండ జ్యోతిని మార్చి 13వ తేదీ శృంగేరి జగద్గురువులు వెలిగించి ప్రారంభించారని పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం తెలిపారు. కర్ణాటక నుండి హైదరాబాద్ వరకు 1300 కిలోమీటర్లు సుబ్రహ్మణ్యం పాదయాత్ర చేస్తూ అద్దంకి వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చేరుకోవడం జరిగిందన్నారు. పాదయాత్ర ప్రారంభించి 32 రోజులు అయిందన్నారు. ప్రతిరోజు సుమారు 30 నుండి 35 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మధ్య మధ్యలో ఆయా గ్రామాల్లో భక్తులకు సందేశాన్నిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు, రమాసుందరి, ఊటుకూరి ఉమా అన్నపూర్ణ, గ్రంథి నాగరాజకుమారి, ఆలయ అర్చకులు స్వర్ణ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆ 3 వాళ్ళు పేరు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. తర్వాత 3 మీద మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు ముఖ చిత్రాలుగా ఉంటారు. ఇందులో
మొత్తం మీద అమ్మవారి 1116 ఫోటోలు, మొత్తం 3 వాల్యూములు కూడా కలర్ ప్రింటింగు. తర్వాత అందరికీ కూడా కేవలం ప్రింటింగ్ ఛార్జెస్కే నేను ఇవ్వాలని సంకల్పించుకున్నాను. అది కూడా నేను మీకు ఇప్పుడు మీరందరూ జాయిన్ అయిపోండి, గ్రూప్లో జాయిన్ అయితే నేను నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నా యొక్క ప్రార్థన ఏమిటంటే, అమ్మ సమక్షంలో శ్రీ లలితా మహాత్రిపుర సుందరి సమక్షంలో నేనేం చెప్తున్నానంటే, మీరందరూ ఈవేళ రేపు ఎల్లుండి మీ బంధువర్గం కూడా అందులో మీరు ఆ గ్రూపులో చేరండి. నేను లింక్ పంపిస్తాను, తర్వాత గ్రూపుల్లో పెడతాను లింకు. ఆ లింక్ తీసుకుని జాయిన్ అవ్వండి. డి న్యూస్లో నేటి మాట. నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకేమీ తెలియదనే భావనతో ఉండాలి. అంతా తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేము. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.